తెలంగాణ సర్కార్ కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్రానికే తలమానికమన్న ఈటల హెచ్సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేదంటే ప్రత్యక్ష చర్యలతో రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. భూములు అమ్మి అప్పులు కట్టాలన్న నీచమైన ఆలోచనలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తిరోగమన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆయన హెచ్సీయూ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం, ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నేను ఒకటే, నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు, తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. హెచ్సీయూ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇప్పటికే ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ప్రత్యక్ష చర్యలతో నిరసనలో మద్దతిస్తాం, మేము కూడా పాల్గొంటామన్న రీతిలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు సిగ్గుచేటంటూ కూడా ఇప్పటికే బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు అక్కడ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఐడీ కార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసనలో పాల్గొన్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు కూడా ఈ దాడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. హెచ్సీయూ భూములు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటు హెచ్సీయూ భూములు వేలం వేయొద్దంటూ కూడా నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులపై కూడా పోలీసులు దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను వేలం వేయడానికి వీల్లేదంటూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన పట్టుబట్టారు. నిన్న ఉదయం ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను సంధానించే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములు మొత్తం కూడా పూర్తిగా వేలం వేసి ఇండస్ట్రియల్ కారిడార్ అంటే డెవలప్మెంట్ కి ఇచ్చి అక్కడ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి విద్యార్థులకు అనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలోనే ఒక ప్రకటన చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన బయటపెట్టారు. నిన్న ఒక్కసారిగా జేసీబీలు మొత్తం భూమిని చదును చేయడానికి వచ్చిన జేసీబీలను పూర్తిగా ఆపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆ జేసీబీలకు సంబంధించిన డ్రైవర్స్ పై దాడి చేయడంతో ఒకసారిగా పోలీసులు జోక్యం చేసుకుని వారందరూ కూడా సంధానించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ ఏసీపీకి కాలుకి తీవ్ర గాయం కావడంతో తోపులాటలో మాదాపూర్ ఏసీపీకి తీవ్ర గాయం కావడంతో ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులపై కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈ రోజు మరొకసారి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా యూనివర్సిటీ క్యాంపస్ లోకి భారీగా మోహరించారు. ఓవైపు వర్క్ నడుస్తుంది, మరోవైపు లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులతో పాటు బలగాలతో అటు పోలీసులు భారీగా చేరుకొని టియర్ గ్యాస్ తో కూడా ప్రస్తుతం అయితే యూనివర్సిటీ లోపల దగ్గరుండి పనిచేస్తున్నట్లు కూడా అటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీ మొత్తం కూడా భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే దీనిపై బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కూడా స్పందించారు. ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా వేలం వేయడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే అటు బీజేపీ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ దీనిపై మాత్రం ప్రభుత్వం మాత్రము మరి ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.